అమ్మ ఏంటి అసలు ఏం జరిగింది? ఏమైంది అసలు మీతోని ఏమన్నా చెప్పిండా? ఆయన క్లియర్‌గా చెప్పినటువంటి పరిస్థితి. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది ఇప్పుడు. మీకు సంబంధించి ఏమంటారు మీరు? మాకేం చెప్పలే సారు. హ్మ్. ఎప్పుడన్నా అడిగితే మంచిగున్నారంటే మంచిగానే ఉన్నామని అనేది. ఆ! అసలు ఒక్క మాట కూడా చెప్పలే. గిట్ల అయితంది, గట్ల అయితందని కూడా చెప్పలే. మంచిగానే ఉంటాండు మా కొడుకు అని అనుకున్నాం. హ్మ్. 2 రోజుల కింద ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అమ్మకి బాపు అంటే ఇచ్చిండు. ఇత్తే మాట్లాడినా. "ఏం చేత్తన్నావు అమ్మ" అంటే "టీవీ చూత్తన్నానన్న." "తిన్నవా అమ్మ" అంటే "తిన్నా అన్న." "ఏం కూర అమ్మ" అంటే "వదిన పప్పు వండింది. ఏసుకొని తిన్నా. నువ్వే తిన్నవా" అని అంటే "తినలేదు ఇంకా. ఆమె డ్యూటీకి పోయింది కదా! తీసుకురాను పోతన్నా" అని అన్నాడు. "సరే అమ్మ నేను వచ్చినాక ఫోన్ చేత్తాను" అన్నాడు. ఖతం చెయ్యలే సారు. ఇగ సద్దుల బతుకమ్మ కదా! సరే సద్దుల కాడికి పోవచ్చని నేను ఆ రోజు కూడా ఫోన్ చేపియలే. ఇగ ఆయనతోటి ఫోన్ చేపిచ్చిన నేను. ఫోన్ చేపిత్తే ఖతం ఎత్తలే 2 సార్ల. ఇక అదే సార్ జరిగింది. ఖతం 12:30కు మేము బతుకమ్మల కాడ ఉన్నాం. 12:30కు మీ కొడుకు ఉరిపెట్టుకున్నాడని మా ఆయనకి ఫోన్ చేసిర్రట. ఖతం హడావుడిగా వెళ్ళిపోయినాం సార్. ఇక ఏం జరిగిందో ఏమో, ఆయన అక్కడ మేము ఇక్కడ. దగ్గరుంటేనేమో ఏదైందన్నది చూసుకుందుము. దూరం ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్లా చేసిండో, ఏది చేసిండో ఆ వీడియో చూసిన తర్వాత మాకు తెలిసింది సార్. అంతే మాకు తెలిసిందంతే.